జాట్కో యువ బోల్ట్ అండి ఇది. అక్కడ క్వాలిటీ చూడండి. ఓ సూపర్ క్వాలిటీ సార్. జూమ్ లో చూడండి. యువా బోల్ట్ మనకి 10080 నేటివ్తో రావడం జరుగుతుంది. ఇది 4K సపోర్ట్ చేయదు, కానీ మనకి 10080లో ఫుల్ హెచ్డి అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇది మనకి 360 రొటేషన్లో వస్తుంది. కింద బేస్ కూడా ఉంటుంది చూడండి, చాలా చక్కగా ఉంది. ఆటో ఫోకస్తో వస్తుంది, ఆటో కీస్టోన్ కరెక్షన్స్తో వస్తుంది. ఇది మనకి ఫుల్ సీల్డ్ ఇంజిన్ అండి, డస్ట్ ప్రూఫ్. మనకి ఇంత తక్కువలో 11,000 రూపాయల్లో సీల్డ్ ఇంజిన్ రావడం చాలా గొప్ప విషయం అండి. దీనిలో మనకి 1GB ర్యామ్, 8GB రోమ్ అయితే ఉంటుంది. 11,000 లూమియన్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది డిమ్ రూమ్, నైట్ అయితే చాలా చక్కగా ఉంటుందండి. దీనిలో మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి, ఇన్పుట్ సోర్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దీనికి ఇన్బిల్ట్లో మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, యాప్ స్టోర్, ఐఓఎస్ క్యాస్ట్, మెరా క్యాస్ట్, ఆఫీస్ షూట్, ప్లే స్టోర్, స్పీకర్ మోడ్. ఇక్కడ మనం ఇంకా ఏమన్నా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడికైతే తీసుకొచ్చి పెట్టుకోవచ్చండి. ఒకసారి మనం సెట్టింగ్స్ చూద్దాం. 30,000 రూపాయల్లో ఇచ్చిన స్పెషాలిటీస్ అన్నీ ఇక్కడ ఇచ్చేసాడండి. చూడండి, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ మొత్తం ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, 4.D కరెక్షన్ మొత్తం అండి, A to Z. ఇక్కడ ప్రొజెక్టర్ యొక్క పొజిషన్ కూడా మార్చుకునే సిస్టమ్ అంతా ఇచ్చేసాడు. సీలింగ్ మౌంట్ చేసుకోవచ్చు, టేబుల్ టాప్ చేసుకోవచ్చు, చాలా బాగుందండి. ఇక్కడ లాంగ్వేజెస్ ఇచ్చేసాడు, డేటు, సిస్టమ్, అబౌట్, అదర్ సెట్టింగ్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అదర్ సెట్టింగ్స్లో చూడండి, పవర్ ఆన్ ఆప్షన్, షెడ్యూల్, షట్ డౌన్. ఇక్కడ చూడండి, స్క్రీన్ సేవరు, వెయిటింగ్ టైం ఇచ్చేసాడు. ఇక్కడ ఆర్క్ కూడా ఇచ్చేసాడండి. ఆర్క్ అయితే మనకి చాలా చక్కగా వర్క్ అవుతుంది. 5.1 వస్తుంది. ఇక్కడ సౌండ్ మోడ్ ఇచ్చాడు, పిక్చర్ మోడ్ ఇచ్చాడు. పెద్ద పెద్ద ప్రొజెక్టర్లో ఇచ్చే సెట్టింగ్స్ అన్ని ఇచ్చేసాడండి. అబౌట్లో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2026 మోడల్ అండి. ఆండ్రాయిడ్ 12, 8GB ర్యామ్, 1GB రోమ్ అండి. ఇది చూసారు కదా, పర్వాలేదండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. అయితే మీరు ఫైర్ స్టిక్ మాత్రం కంపల్సరీగా వాడుకోండి, ఎందుకంటే
ఫైర్ స్టిక్ అయితే మీకు క్వాలిటీ పెరుగుతుంది, ల్యాగ్ ఫ్రీగా నడుస్తుందండి. ఇది సీల్డ్ ఆప్టికల్ ఇంజన్, గుర్తుంచుకోండి. ఫైర్ స్టిక్ అయితే కంపల్సరీగా వాడుకోండి. నేనైతే మీకు దీనికి ఫైర్ స్టిక్ రికమెండ్ చేస్తాను. ల్యాగ్ ఫ్రీగా నడుస్తుంది, చాలా చక్కగా క్వాలిటీ అయితే వస్తుందండి. నైట్ అయితే చాలా చక్కగా ఉంది, పగలైతే కొంచెం డల్ అనిపిస్తుంది. అయినా మొత్తం డీటెయిల్స్ అన్ని పగలు కూడా కనిపిస్తున్నాయి. నైట్ అయితే మీకు ఇంకా చాలా చక్కగా ఉంటుందండి క్వాలిటీ, బ్రైట్నెస్. నేను ఆర్క్ కనెక్ట్ చేశానండి. ఫైవ్ 5.1 ఆర్క్ అయితే కనెక్ట్ చేశాను. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూపిస్తాను మీకు. హోమ్కి వెళ్దాం. నేనైతే ఆర్క్ కనెక్ట్ చేశాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇదిగోనండి, ఆర్క్ అయితే ఇక్కడ ఆన్ చేశాను చూడండి. ఆర్క్ కనెక్ట్ అయితే వెనక చేశానండి. ఇదిగోండి, హెచ్డిఎంఐ ఆర్క్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ 5.1 అయితే నేను ఆన్ చేశాను. ఇక్కడ మనకి 3 స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ ఒక స్పీకర్, ఇదిగోనండి ఇక్కడ ఒక స్పీకర్. 5.1 ఆన్ చేశాను ఆర్క్ నుంచి. ఇప్పుడు సౌండ్ ఏనండి. యూట్యూబ్కి వెళ్దాం. ఆర్క్ కనెక్ట్ అయిందండి. 5.1 అయితే మనకి ఆన్ అయింది. ఓకే, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్రొజెక్టర్ నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే దీన్ని మీకు 8,700కి పంపిస్తానండి. గుర్తుంచుకోండి, దీని వారంటీ అయితే ఆఫ్లైన్లో మన ద్వారా రాదు. మీరు ఆన్లైన్లో మాత్రమే దీన్ని క్లెయిమ్ చేసుకోవాలండి. దీని వారంటీ కార్డ్స్ ఉన్నాయి, దాన్ని మీరు స్కాన్ చేసి వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత క్వాలిటీ ఉందో చూడండి. ఇక్కడ ఈ ప్రొజెక్టర్ మీకు ఇప్పుడు ఆన్లైన్లో 11,000 రూపాయలు ఉందండి. మీకు 8,700కి వస్తుంది. కావలసిన వాళ్ళైతే కంపల్సరీగా మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు 8,700కి అయితే ప్రొజెక్టర్ పంపిస్తాను. ఓకే, చూశారు కదా. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.